ఆల్, here is a non-spoiler review of the film గమ్ గమ్ గణేష. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, మూవీ నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. జస్ట్ కామెడీ టైమింగ్‌కి అయితే బాగుంది అని చెప్పొచ్చు. అలాగే సాంగ్స్ కూడా బాగుంది అని చెప్పొచ్చు. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పుడే గాని మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 2 hours 20 minutes రన్ టైమ్‌తో భారీగా ఇవాళైతే థియేటర్స్‌లోని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 10 ఇయర్సో 12 ఇయర్సో బ్యాక్ అయితే నిఖిల్ గారి మూవీ 'స్వామి రారా' చూసుండొచ్చు చాలామంది అయితే. ప్రస్తుతానికి మనకి అది యూట్యూబ్‌లో కూడా మనకి మూవీ అయితే అవైలబుల్‌గా ఉంది. సేమ్ ఆ మూవీ అంతనా ఒక గణేష్ విగ్రహం కోసం అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఇందులో కూడా సేమ్ స్టోరీ లాగే నాకు అనిపించింది. ఏమనిపించిందంటే రొటీన్ స్టోరీయే, దానికి కొంచెం కామెడీ టైమింగ్ అయితే బాగా కలిపినట్టున్నారు. అంతే. బేసికల్లీ మొత్తం అంతా మూవీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ దాకా చూసుకొని ఉంటే మాత్రం ఆ వినాయకుడి చుట్టూనే మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరైతే చిన్న చిన్న దొంగతనాలు అయితే చేస్తూ హ్యాపీగా అయితే ఉంటారు. అలాంటి టైంలోనే ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్‌లో సెటిల్ అవుదాం అనుకుంటారు. ఇంతకీ వాళ్ళు లాస్ట్‌కి లైఫ్‌లో సెటిల్ అయ్యారా లేదా? ఈ గ్యాప్‌లోని అసలు ఏం జరిగింది? హీరో, హీరోయిన్ ఎలా కలుసుకుంటారు? వాళ్ళ లవ్ స్టోరీ ఎలాగుండబోతుంది? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. సో నా ఒపీనియన్ బట్టి అయితే ఇలాంటి మూవీసు థియేటర్స్‌లో కాకుండానా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూస్తే మీకు కూడా కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి అని అయితే నా ఒపీనియన్ అనిపిస్తుంది. సాంగ్స్ బాగున్నాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ మొత్తం అంతానైతే హైలైట్‌గా అనిపించింది గానీ స్టోరీ పరంగా నాకు ఏం అనిపించలేదు. రొటీన్ స్టోరీ లైను. కామెడీ టైమింగ్ కూడా మళ్ళీ మీరు అంతా అనేసుకుంటారు. జస్ట్ అక్కడక్కడ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.